హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా కవర్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది అండ్ మీ ట్రేడ్ సెటప్ కూడా హెల్ప్ అవుతుంది. ముందుగా నిఫ్టీ అనాలిసిస్ చూసుకుందాం. సో ఇఫ్ యూ కెన్ సీ, నిఫ్టీలో మనకి మైనర్ గ్యాప్ అప్ ఆర్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది. అండ్ నిన్న డే ఒకసారి రేంజ్ చూసుకోండి. నిన్న హై పాయింట్ అండ్ లో పాయింట్ ఏదైతే ఉందో, ఈ రోజు కూడా మార్కెట్ 90% ఆఫ్ ట్రేడింగ్ యాక్టివ్ మొత్తం కూడా అదే రేంజ్ లో కన్సాలిడేషన్ జరిగింది. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మంచి ర్యాలీ వచ్చి మనకి ప్రాపర్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. సో మార్కెట్ అనేది ప్రీవియస్గా ఏదైతే రేంజ్ ఉందో ఆ రేంజ్ షిఫ్ట్ అయ్యి కొత్త రేంజ్లోకి ఎంటర్ అయింది. సో టెక్నికల్గా మనం చూసుకుంటే ఫ్రెష్ బయింగ్ యాక్టివిటీలోకి ఎంటర్ అయింది. సో టెక్నికల్గా మనం చూసుకుంటే ఫ్రెష్ బయింగ్ జోన్లోకి ఎంటర్ అయింది. అండ్ ఒక్కసారి ఓవరాల్ స్ట్రక్చర్ చూసుకోవడానికి ట్రై చేద్దాం. సో ప్రీవియస్గా మార్కెట్ ఇంపార్టెంట్ సపోర్ట్ అయినా 25,300కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఇమీడియట్ ర్యాలీ అండ్ దాని తర్వాత 2 days కన్సాలిడేషన్ అండ్ ఇప్పుడు కన్సాలిడేషన్ క్లియర్గా బ్రేక్అవుట్. సో టెక్నికల్గా ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ మనకి బ్రేక్అవుట్ వచ్చింది. సో బేసిక్గా ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ అనేది ట్రెండ్ కంటిన్యూషన్ ప్యాటర్న్. అంటే ఈ ప్యాటర్న్ ఫామ్ అవ్వక ముందు ఏదైతే ఎగ్జిస్టింగ్ ట్రెండ్ ఉందో దీని తర్వాత కూడా అదే ట్రెండ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో టెక్నికల్గా చూసుకుంటే మనకి ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ ఒకటే కాదండి, మీకు ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కూడా ఒకటి కనిపిస్తుంది. ఒకసారి అది కూడా చూపిస్తాను. మీరు ఇక్కడ ట్రెండ్ లైన్ జోన్ ఒకటి ఐడెంటిఫై చేయొచ్చు. ఓన్లీ రీసెంట్ స్వింగ్ హైస్ ని కనెక్ట్ చేసుకుందాం. సో రీసెంట్ స్వింగ్ హైస్ మనకి ఎక్కడి నుంచి అయితే మార్కెట్ లో కరెక్షన్, బిగ్ కరెక్షన్ ఫాలో అయిందో అవన్నీ కనెక్ట్ చేసుకుంటే మనకు ఒక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ అనేది వచ్చింది. ఆ ట్రెండ్ లైన్ కూడా క్లియర్గా బ్రేక్ చేస్తుంది. సో టెక్నికల్గా చూసుకుంటే మార్కెట్ సెంటిమెంట్ ఈ రోజు ఇంట్రాడే క్లోజింగ్కి ఒక పాజిటివ్ నోట్తో అయితే క్లోజింగ్ ఇచ్చింది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపు మనం ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. అండ్ ఇక్కడ టెక్నికల్లీ మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయినప్పటికీ మనం కేవలం టెక్నికల్ అనాలిసిస్ ఒక్కదాన్ని రెఫరెన్స్ తీసుకుని రేపు బయింగ్ సైడ్ వెళ్ళకూడదు. ఎందుకంటే మేజర్ ఈవెంట్ ఈ నైట్ జరగబోతుంది. నిన్నటి వీడియోలో మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. యూఎస్ అండ్ ఇండియాకి సంబంధించిన ట్రేడ్ డీల్ అనేది అవుట్పుట్ రాబోతుంది త్వరలో అని. అండ్ ఈ అవుట్పుట్ అనేది ఈ రోజు నైట్ 10 PM రిలీజ్ అవబోతుంది. సో ఇది చాలా మేజర్ ఈవెంట్ అండి. సో కంప్లీట్ రేపు మార్కెట్ యొక్క డైరెక్షన్ మీరు టెక్నికల్గా ఎంత బ్రేక్అవుట్ వచ్చినప్పటికీ ఈ డేటా అవుట్పుట్ బట్టి మాత్రమే మార్కెట్ రేపు రియాక్ట్ అవబోతుంది. సో ఇప్పుడు టెక్నికల్గా మనం లెవెల్స్ ప్లాన్ చేసుకుందాం, ఎంట్రీ పాయింట్స్ కూడా ప్లాన్ చేసుకుందాం. బట్ ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రేపు కంప్లీట్గా రివర్స్ కూడా జరగవచ్చు. సో ఈవెన్ దో మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ ఉన్నప్పటికీ రేపు బై సైడ్, సెల్ సైడ్ అండ్ న్యూట్రల్ సైడ్ కూడా 3 directions లో మనం ప్లాన్ చేసుకుందాం. అండ్ రేపు మార్కెట్లోకి మీరు ఎంటర్ అయ్యి బిఫోర్ ఖచ్చితంగా ఈ అవుట్పుట్ అండ్ ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్, గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ కూడా చెక్ చేసుకుని అప్పుడు మాత్రమే రేపు ట్రేడింగ్ లోకి ఎంటర్ అవ్వాలి. సో ఒక్కసారి మనకున్న పాసిబిలిటీస్ బట్టి ఇప్పుడు ఎలాగో పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి దీని తగ్గట్టుగా ఫస్ట్ బై సైడ్ ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకుందామండి. దాని తర్వాత డౌన్ సైడ్ అండ్ న్యూట్రల్ సెంటిమెంట్స్ కూడా ప్లాన్ చేసుకుందాం. సో నిఫ్టీ ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకున్న ముందు ఒకసారి ఆప్షన్ అనాలిసిస్ చూసుకుందామండి. మనకి ఈరోజు మేజర్ లెవెల్ అయినా 25,500 బ్రేక్ చేసింది. బట్ ఒకసారి అక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చెక్ చేసుకుందాం. సో 25,500 మనకి కాల్ సైడ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 1,14,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంకా ఎగ్జిస్టింగ్ లో ఉంది. జస్ట్ 3,700 మాత్రమే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎగ్జిట్. చాలా తక్కువ క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యారు, బట్ ఇంకా స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. వెరస్ పుట్ సైడ్ చూసుకుంటే మీకు ఈరోజు అడిషనల్గా 47,000 ఓపెన్ ఇంట్రెస్ట్ పెంచితే సో ఫైనల్గా 1,13,000. సో ఈవెన్ దో మార్కెట్ 25,500 క్రాస్ చేసినప్పటికీ మీకు బోత్ కాల్ సైడ్, పుట్ సైడ్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈవెన్ దో బ్రేక్అవుట్ జరిగినప్పటికీ అక్కడ ఇంకా కన్సాలిడేషన్ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఫాలోడ్ బై ఒకవేళ మార్కెట్ ఇంకా ఫర్దర్గా పైకి వెళ్తే ద నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇస్ అట్ సమ్వేర్ క్లోజ్ టు 25,000. ఆల్మోస్ట్ మీకు ఈ లెవెల్ దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 1 lakh ఉంది. అండ్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ విల్ బి 25,400 దగ్గర స్ట్రాంగెస్ట్ సపోర్ట్. అండ్ 25,600 బ్రేక్ చేస్తే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఫైనల్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు సమ్వేర్ క్లోజ్ టు 26,000 వరకు ఉంది. సో ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు మార్కెట్ 25,500 బ్రేక్ చేసిన 100 points మళ్ళీ ఒక రెసిస్టెన్స్, అది బ్రేక్ చేస్తే నెక్స్ట్ 400 points వరకు మీకు ఎక్కడా కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా లేదు. సో మనం ప్రాపర్ బయింగ్ యాక్టివిటీ తీసుకోవాలంటే 25,500 ఒక్కటే బ్రేక్ చేస్తే కాదు, 600 కూడా బ్రేక్ చేయాలి. ఒక్కసారి చార్ట్లో చెక్ చేసుకుని దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుందామండి. సో ఒకసారి ఫైనల్ కంక్లూజన్ చూసుకుంటే నిఫ్టీ మనకి ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ చేసినప్పటికీ సో 25,500 దగ్గర బోత్ కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈక్వల్గా ఉంది కాబట్టి సో ఇక్కడ మనం ఒక టెంపరీ కన్సాలిడేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ 25,500 దగ్గర కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయో మీరు చాలా ఫోకస్డ్గా అబ్జర్వ్ చేయాలి. సో వన్స్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 25,500 సంబంధించిన కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవుతూ అదే 25,500 సంబంధించిన పుట్ సైడ్
ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక పెరుగుతున్నట్లయితే, ఎప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్కి వెళ్తున్నప్పుడు, పైకి వెళ్తున్నప్పుడు ఈ సినారియో మీరు అబ్జర్వ్ చేస్తే అప్పుడు మనం ధైర్యంగా బై ఆపర్చునిటీస్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ సినారియో రెండు మ్యాచ్ అయితే, అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం మీకు కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నప్పుడు మనం ఈ డైరెక్షన్ని బిలీవ్ చేసుకుని మనం అప్సైడ్ ట్రేడ్స్ తీసుకోవచ్చు. బట్ అప్సైడ్ ట్రేడ్ తీసుకోవాలంటే సింపుల్ లాజిక్, అగైన్ మార్కెట్ ఒకవేళ రీటెస్ట్ జరిగితే 25,500 దగ్గర మనం ఎంట్రీ తీసుకోవడానికి బెస్ట్ లొకేషన్. లేదనుకుంటే ఈ రోజు ఇంట్రాడే హై కనుక బ్రేక్ చేస్తే ఇది సెకండ్ లొకేషన్. సో ఈ టూ సినారియోస్ లో మనం బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఐ సెడ్ దట్ ఓపెన్ ఇంట్రెస్ట్ లో వచ్చే చేంజెస్ ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అలా కాకుండా ఒకవేళ మార్కెట్ కనుక ఈ రోజు అవుట్పుట్ బట్టి పాజిటివ్ న్యూస్ వచ్చి మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగితే, సమ్వేర్ క్లోజ్ టు 25,600 దగ్గర గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగితే డెఫినెట్లీ ఈ గ్యాప్ ఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. లేదా ఆ గ్యాప్ అప్ ఓపెనింగ్ దగ్గర ఒక కన్సాలిడేషన్ జరిగి అప్పుడు మళ్ళీ ఫ్రెష్ బ్రేక్అవుట్ వస్తే అప్పుడు మాత్రమే బై చేద్దాం. లేదనుకుంటే గ్యాప్ ఫిల్ అయిన తర్వాత ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర బై చేద్దాం. సో గ్యాప్ అప్ జరిగితే ఫస్ట్ లొకేషన్ మనం ఎంటర్ అవడానికి, లేదనుకుంటే 25,600 బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మనం ఎంటర్ అవుదాం. సో ఇది ఎప్పుడు మార్కెట్స్ పాజిటివ్ సైడ్ డైరెక్షన్ తీసుకుంటే ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో చెక్ చేసుకుని అప్పుడు ఈ లెవెల్స్ దగ్గర ట్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం. అలా కాకుండా ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయినప్పటికీ సేమ్ 25,500 సంబంధించిన కాల్ అండ్ అదే 25,500 సంబంధించిన పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటాయి, ఎలాంటి చేంజెస్ లేకుండా సేమ్ ఉన్నా, లేదా కాల్ సైడ్ ఇంక్రీజ్ అవుతూ పుట్ సైడ్ ఇంక్రీజ్ అవుతున్నప్పటికీ మీకు మార్కెట్ కన్సాలిడేషన్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి కంప్లీట్ ఆప్షన్ బయింగ్ అనేది అవాయిడ్ చేద్దాం ఈ సినారియోలో. అండ్ రేపు ఒకవేళ మీరు ఆప్షన్ బయింగ్ చేయాలంటే నిఫ్టీని అవాయిడ్ చేసేయండి, సెన్సెక్స్ ప్రిఫర్ చేసుకోండి, లేదా బ్యాంక్ నిఫ్టీ ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే నిఫ్టీ థర్స్డే ఎక్స్పైరీ అండ్ అట్ ది సేమ్ టైం ఇండియా విక్స్ కూడా ఆల్మోస్ట్ 12.19 దగ్గరికి వచ్చేస్తుంది, విచ్ ఇస్ వెరీ లో. ఇంకా తగ్గింది ఆల్మోస్ట్ ఇండియా విక్స్. ఇంత లో విక్స్ మార్కెట్స్ లో మీకు కన్సాలిడేషన్ జరిగితే ప్రీమియమ్స్ ఫాస్ట్ గా డిక్ అయిపోతుంది. సో ఒక బయ్యర్ విన్ అవడానికి చాలా చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో నిఫ్టీని కంప్లీట్ గా రేపు ఆప్షన్ బయింగ్ అవాయిడ్ చేసి సెన్సెక్స్ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ప్రిఫర్ చేసుకుంటే బెటర్. ఒకవేళ ఈవెంట్ కి సంబంధించిన అవుట్పుట్ నెగిటివ్ వస్తే మార్కెట్ లో డెఫినెట్లీ మనం గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగితే ఈ గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లో 25,500 దగ్గర నుంచి మనకి రివర్సల్ సైన్ రావాలి. సో ఇక్కడ నుంచి ఏదైనా రిజెక్షన్ లెక్క ఒక రిజెక్షన్ క్యాండిల్ కానీ ఏదైనా చార్ట్ ప్యాటర్న్ కనిపించినప్పుడు అదే 25,500 సంబంధించి కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవ్వాలి. ఇది పెరుగుతూ డిక్రీజ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్ చేయడానికి 25,500 నుంచి రివర్సల్ సైన్ ఇదొకటి. అండ్ సెకండ్ థింగ్, నిన్న ఈ రోజు కన్సాలిడేషన్ లో పాయింట్ ఉంది కదా, ఈ కన్సాలిడేషన్ లో పాయింట్ డౌన్ సైడ్ బ్రేక్ అయినా ఈ సెకండ్ లొకేషన్ దగ్గర షార్ట్ చేసుకుందాం. సో బేస్డ్ ఆన్ న్యూస్ బట్టి మనం ఈ లెవెల్స్ దగ్గర అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ దగ్గర ఓన్లీ ఈ లెవెల్స్ దగ్గర మాత్రమే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ లెవెల్స్ మధ్యలో ఇంకెక్కడున్నా మార్కెట్ లో ట్రేడ్ చేయండి. అండ్ బయింగ్ చేయాలంటే సెన్సెక్స్ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ సెల్లింగ్ కి మాత్రమే నిఫ్టీ ప్రిఫర్ చేసుకుందాం. అండ్ ఒకవేళ సెల్లింగ్ చేసుకోవాలంటే 25,500 దగ్గర ఈక్వల్ ఇంట్రెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో అక్కడ షార్ట్ స్ట్రాటజీలో రాయల్ ఫ్లైట్ స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకుంటే బెటర్. అండ్ ఒకసారి సెన్సెక్స్ కూడా చూసుకుందామండి, డైరెక్షనల్ ట్రేడ్స్ తీసుకోవడానికి లెవెల్స్ రాసుకుందాం సెన్సెక్స్ లో కూడా. సో సెన్సెక్స్ లో కూడా సేమ్ సెటప్ అండి. నిఫ్టీలో మనం ఎలాగైతే ప్లాన్ చేస్తామో గ్యాప్ అప్ అయితే ఏం చేయాలి, గ్యాప్ డౌన్ అయితే ఏం చేయాలి, కన్సాలిడేషన్ అయితే ఏం చేయాలి, సేమ్ సెన్సెక్స్ లో కూడా అంతే. బట్ లెవెల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ క్రూషియల్ లెవెల్ 83,500 ఈ లెవెల్ బ్రేక్ చేసింది. సో ఈ లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి నెక్స్ట్ రెసిస్టెన్స్ విల్ బి సమ్వేర్ క్లోజ్ టు 84,000. సో ఒకవేళ మనం బై సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ పాయింట్ ఈ హై పాయింట్ బ్రేక్ చేసినప్పుడు మనం ఎంటర్ అవ్వచ్చు. లేదా ఒకవేళ రీటెస్ట్ జరిగి మళ్ళీ 83,500 నుంచి రివర్స్ అవుతున్నప్పుడు ఈ సెకండ్ లొకేషన్ దగ్గర బై ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. లేదా ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది, గ్యాప్ ఫిల్ అయ్యి మళ్ళీ ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ కి వస్తే సేమ్ లొకేషన్ మనం ఫస్ట్ టైం ఎక్కడైతే ఎంటర్ అవ్వాలనుకున్నామో సేమ్ అదే పాయింట్ దగ్గర కూడా బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ట్రేడ్ సెటప్ ఫర్ సెన్సెక్స్ అండి. సో మనం డైరెక్షనల్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అలా కాకుండా కన్సాలిడేషన్ జరుగుతుంది ఇదే లెవెల్ దగ్గర మళ్ళీ కన్సాలిడేషన్ కనుక కంటిన్యూ అవుతున్నట్లయితే ఆప్షన్స్ సెల్లింగ్ చేద్దాం. అది కూడా ఓన్లీ నిఫ్టీ. సెన్సెక్స్ లో ఆప్షన్ సెల్లింగ్ అవుతుంది బికాస్ మనకి ఇంకా ఫార్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి నెక్స్ట్ ట్యూస్డే వరకు టైం వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ప్రీమియమ్స్ అంత ఫాస్ట్ గా డికే జరుగుతుంది. అండ్ ఒకవేళ గ్యాప్ డౌన్ జరిగితే లేదా నెగిటివ్ సైడ్ వెళ్తే సో 83,500 నుంచి ఇక్కడ నుంచి రివర్సల్స్ వచ్చినా ఈ పాయింట్ లో షార్ట్ చేసుకుందాం. లేదు ఇంకా సేఫ్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఈ 2 days లో పాయింట్ ఉంది కదా సమ్వేర్ క్లోజ్ టు 83,300 ఇది డౌన్ సైడ్ బ్రేక్ చేసినా మనం షార్ట్ చేసుకుందాం సెకండ్ లొకేషన్. సో ఈ లెవెల్స్ దగ్గర మాత్రమే ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేసుకుందాం. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందామండి. సో బ్యాంక్ నిఫ్టీ మనకి రీసెంట్ స్వింగ్ హై బ్రేక్ చేసినప్పటికీ అంత స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ లేదు. సో స్టిల్ మార్కెట్ ఇది ఇంకా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కింద అయితే మనం కన్సిడర్ చేయలేమండి 15 minutes లో. సో ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ విత్ లెవెల్స్ డ్రా చేసుకుందామండి క్లియర్గా. సో రీసెంట్ ప్రైస్ యాక్షన్ బట్టి
మనం లెవెల్స్ ని కామన్ లెవెల్స్ ని హైలైట్ చేసుకుంటే సో దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 57,250 ఈ లెవెల్ వరకు ఉంది. మార్కెట్ ఈ లెవెల్ క్రాస్ చేసింది కానీ అంత స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కింద అయితే మనం కన్సిడర్ చేయలేం. రేపు ఒకవేళ బై సైడ్ వెళ్ళాలనుకుంటే ఈ జోన్ ని లైక్ ఈ రోజు హై పాయింట్ ని అండ్ ఈ రోజు లో పాయింట్ ని దీన్ని మొత్తాన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేద్దాం. బికాస్ బ్యాంక్ నిఫ్టీలో మనం ట్రేడ్ చేయాలంటే ఆప్షన్ సెల్లింగ్ చేయలేం, ఓన్లీ బయింగ్ చేసుకోవచ్చు. కాబట్టి సింపుల్ గా ఈ హై బ్రేక్అవుట్ లేదా లో బ్రేక్అవుట్ బట్టి లాంగ్ పొజిషన్ లేదా ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకుంది. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. ఇట్స్ బెటర్ బ్యాంక్ నిఫ్టీ అవాయిడ్ చేసుకుంటే బెటర్ అండి. సో సెన్సెక్స్ కానీ నిఫ్టీ ప్లాన్ చేసుకుంటే దట్ ఈస్ క్వైట్ కంఫర్టబుల్. అండ్ లో వాల్యూమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి సెన్సెక్స్ ప్రిఫర్ చేసుకోండి. సో ఈవెంట్ ఉంది కాబట్టి మాక్సిమం ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మంచి మొమెంటం వస్తే మాక్సిమం ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. ఈ రోజు మార్కెట్స్ లో ఎండ్ లో వచ్చేసరికి పాజిటివ్ సెంటిమెంట్ బిల్డ్ అయినప్పటికీ మనకి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అవుట్పుట్ రాబోతుంది కాబట్టి ఆ ఈవెంట్ అవుట్పుట్ బట్టి రేపు సెంటిమెంట్ కంప్లీట్ రివర్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈవెంట్ అవుట్పుట్ బట్టి రేపు మార్కెట్ ఓపెన్ అయ్యి బిఫోర్ గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్స్ కూడా చూసుకుని ఓన్లీ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ మాత్రమే చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఆప్షన్ బయింగ్ చేయాలనుకుంటే సెన్సెక్స్ ప్రిఫర్ చేయండి అండ్ ఆప్షన్ సెల్లింగ్ చేయాలనుకుంటే నిఫ్టీ ప్రిఫర్ చేయండి. అండ్ ఇండియా విక్స్ స్టిల్ ఇప్పటికీ లో వాల్యూ దగ్గర ఉంది కాబట్టి మీకు కనుక రిస్క్ టేకింగ్ ఎబిలిటీ లేకపోతే రేపటి మార్కెట్స్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఇప్పటివరకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన కంటెంట్ మీకు నచ్చితే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి.